హాయ్ అండి. చూడండి, ఈరోజు రాగంటి ఫ్రై అయితే చేయబోతున్నాను. చేప ఫ్రై చేస్తానండి. ఆ ఫ్రై చేసే విధానం అయితే చేసేద్దాం. ఆ చేప ఫ్రైలోకి మసాలా రెడీ చేసుకోవాలి కదా. ముందుగా మసాలా అయితే రెడీ చేసుకుందాం. అల్లం చిన్నులపై దంచుకుందాం. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ. ముందుగా ధనియాలు, చెక్క, లవంగ, గసగసాలు వేసానండి. అందులోనే చిన్నులపాయలు, అల్లం. ఇవి కూడా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. చూడండి, ఇదైతే మెత్తగా అయింది కదా. అందులోనే ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయకి ముక్కలు కట్ చేశాను, అవి కూడా వేస్తున్నా. ఈ మసాలా కూడా రెడీ అయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. చేపకి పట్టించటానికి మసాలా అయితే కలుపుకుందాం. ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, రెండు స్పూన్లకి కారం, ఒక పావు స్పూన్కి పసుపు. మసాలా అంతా కూడా కారం, పసుపు, ఉప్పు, మసాలా బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఈ మసాలా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు చేప ఫ్రై చేయటానికి దానికి పట్టిద్దాం. చేప చూసారు కదా, నీట్గా కడిగి లోపల ఉన్నది కూడా శుభ్రంగా చూడండి క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం. మసాలాలు అయితే పట్టించుకోవాలి కదా. ఈ కలిపి పెట్టుకున్న మసాలా అంతా కూడా చేపకి లోపల వరకు కూడా ఎరారా తీసి లోపల వరకు చేపకి మసాలా పట్టిద్దాం. చేప రెండో వైపుకి కూడా తిప్పి మసాలాలు బాగా పట్టించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మసాలా అంతా కూడా పట్టించుకొని ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఈ మసాలా అంతా కూడా చేపకి 10 నిమిషాలు పడితే ముక్క బాగా ఈ మసాలా అంతా పీల్చుకుంటుంది. అప్పుడు మనకి ఫ్రై చేసుకోవటానికి రెడీ అయ్యిద్ది. పెనం వేడెక్కిందండి, కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చూసారా, చేప మసాలా కలిపి పెట్టిన చేప. సగం మీదే ఫ్రై చేసుకుందాం. సన్నం మెంట మీదే ఫ్రై అవ్వాలండి, లేకపోతే మాడిపోయిద్ది. పైన కూడా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చేప రెండో వైపుకి కూడా తిప్పుకుందాం మనం.
దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇంకొకసారి కొద్దిగా ఆయిల్ పోస్తున్నానండి. చేప ఫ్రై అయితే చేప పరంగా ఫ్రై చేసుకోవాలి, తింటే టేస్ట్ అదొక వెరైటీ టేస్ట్. ఈ చేప పరంగా వేపమని ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. ఈ రోజు నాకు కుదిరింది, అందుకే వేయించి పెడతాను. ఆ తినే వీడియో కూడా పెడతాను. అదే కదండి, నేను చేయాలి, ఆయన తినాలి. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. ఈ మసాలా వేగే కొద్దీ కూడా వాసన అంత మంచి వాసన వస్తుంది. తిన్నా కూడా టేస్ట్ అద్దరిపోయింది. చూసారు కదండి, చేప అయితే ఫ్రై అయిపోయింది. స్టవ్ అయితే కట్టేసుకుందాం. చూసారు కదండి, ఇంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే చేప వేపుడు. పైన కొద్దిగా కొత్తిమీర అలా అలా చల్లేద్దాం. ఈ బల్ల కొనేటప్పుడు ఎందుకు కొంటున్నారా అనుకున్నా. ఈ విధంగా నేను వండిది ఇవన్నీ పెట్టుకొని తింటాను, కానీ నేను అప్పుడు అనుకోలేదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది. చేప అయితే ఫ్రై చేశాను. ఆ ఫ్రై చేసి అరిటాకు మీద పెట్టాను. మళ్ళా రెడీ, చేప రెడీ, తినటానికి మనిషి రెడీ. ఎందుకు కానీ అండి, ఎటు నుంచి మొదలు పెడదామా అని చూస్తున్నా. ఎటు నుంచో తల మధ్యలోనో మొదలు పెట్టుకోండి. ఎటు నుంచి మొదలు పెడదామా ఫస్ట్? ఎటు నుంచి తిన్నా చేప టేస్ట్ అదిరిపోయింది. బా, ఆహా, ఏమి రుచి! దీంట్లో గనక జనక ఉంటే ఏది ఎంత టేస్ట్ ఉండిద్దో. ఏంది అది? అదే ఉల్లిపాయ. ఉల్లిపాయ ఉల్లిపాయ రెడీలోనే ఉంది. బా, యా, అసలు ఉప్పు కారాలు సరిపోయినాయా? ఏం ఒక్కటి కూడా పేరు పెడతానికి లేదు. బాగా ఫ్రై అయిందా? బ్రహ్మాండంగా. ఆహా, విసిరేదా ఏంది? విసిరేదా? చూసారు కదండి, ఆయన అయితే కమ్మగా తింటున్నాడు. నేను వండి నా దంప తెలుస్తుంది. ఎట్టయితే మొత్తానికి రెడీ చేస్తున్నాను, పెడుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా చేప పరంగా మీరు కూడా ఫ్రై చేసుకొని తిని చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి, సరేనా? మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుస్తాం, తిట్టుకుంటా, సరేనా? బాయ్ బాయ్. ముళ్ళు కూడా మిగలనీయకుండా తినేసారుగా. వదిలేటట్టు ఉందా ఇది? ఏమైనా మిగిలిచ్చేటట్టు ఉందా? ఏమన్నా నాకు కూడా ఉంటుందేమో అనుకుంటే మొత్తానికి వచ్చిందిగా మోసం. నీ కోసం నేను ఇగో ఈ మొక్క మిగిలిచ్చా, తినేసాయి, పండగ చేసుకోబో. ఎందుకు అది కూడా మిగిలి చెట్టు, అది కూడా తినక? వద్దులే, మళ్ళీ నన్ను తిట్టుకుంటావు. పండగ చేసుకో, దాచి పెట్టుకో, నా దగ్గర ఉంచ బాగు. నేను కాస్త తింటానండి, ఆయనకే పెడతాలే. వద్దు, టేస్ట్ చూస్తా. నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంది. అవును, భలే కుదిరింది. ముళ్ళ నెయ్యి అవి కూడా తినే చాలా తొందరలో ఇదొకటి మిగిలిందా? ముళ్ళతో సహా మింగేశారంట. గొంతులో ఇరుక్కుంటే అది లాగలేక నా దంప దిగిద్ది. అంతేనండి, నాకు మాటలు అదో టైం వేస్ట్. కలుద్దాం.